నీటి కుంటలో పడి 6 పిల్లలు చనిపోయారు. ఈ వార్త చూస్తే చాలా బాధ కలిగిందండి ఇది. అంటే ఒక విద్యావేత్తగా, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చినందుకు నేను చాలా ఆవేదన చెందాను. అలా రోడ్డు మీద పిల్లలు వెళ్తున్నప్పుడు అంటే కుక్కలో దాడి జరిగింది, లేదంటే ఆవులు, ఎద్దులు, గేదెలు ఇవన్నీ కూడా పొడిచిన సందర్భాలు, ఇబ్బంది పడిన సందర్భాలు, లేదంటే గేటు పడిపోయిన సందర్భాలు, తీగలు తగిలి చనిపోయిన విద్యార్థులు ఇవన్నీ చూస్తుంటే తల్లిదండ్రులకు అందరూ కానీ, టీచర్లకు కానీ, స్కూలు యాజమాన్యాలకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నానండి. పిల్లలు ఎవరైతే బస్సుల్లో వెళుతున్నారో, తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారో వాళ్ళ గురించి ఓకే. మిగతా ఎవరైతే నడిచి వెళుతున్నారో ఆ పిల్లల గురించి ఆ ఊరి పెద్దలు కానీ, తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోవాలి. అది ఎలా వెళుతున్నారు, వెళ్ళే దారిలో వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఎంతమంది వెళుతున్నారు. ఈ నీటి కుంటలో పడిపోయిన వాళ్ళు ఏం చేశారు, 5-6 విద్యార్థులు ఆ ఈత సరదా, పిల్లలకి ఆ ఈత కొట్టాలని సరదా, అది వర్షాలు పడి ఆ నీటి కుంటలో వాళ్ళు ఈత కొట్టడం వల్ల మునిగిపోయారు అన్నమాట. ఒక్కడ మాత్రం ఒక అబ్బాయి ఏం చేశాడు, తనకు భయం వేసి అతను ఆ నీటి కుంటలో దిగలేదు. అతను పరిగెత్తుకు వెళ్ళిపోయి గ్రామస్తులకు చెప్పడంతో వాళ్ళందరూ వచ్చి చూస్తే ఆ పిల్లలందరూ కూడా చనిపోయి ఉన్నారండి. ఇది అంటే ఇది తీసుకుని ఉదాహరణగా తీసుకుని అందరూ కూడా ఆ టీచర్లు కానీ, స్కూల్ యాజమాన్యం, ఆ ఊరి పెద్దలు, తల్లిదండ్రులు నడిచెళ్ళే పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించాలండి. వెళ్ళే మార్గం ఎలా ఉంది, గుంపులు గుంపులుగా వెళ్తున్నారా. టీచర్లు అయితే చెప్పాలి, అమ్మ మీరు నడిచెళ్ళే వాళ్ళందరి దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలండి, వాళ్ళు అవగాహన కల్పించాలి. మీరు వెళుతున్నప్పుడు కుక్కలు కానీ లేకపోతే ఏదన్నా జంతువులు దాడి జరిగినప్పుడు గట్టిగా అరవండి, లేదంటే ఒక దగ్గర నిలబడండి. గట్టిగా అరిస్తే భయపడకుండా గట్టిగా అరిస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా రక్షిస్తారు. అలాగే నీటి కుంటలు ఉన్నప్పుడు లేదంటే ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, నీటి కుంటల్లోకి నీటి జోలికి వెళ్ళొద్దు. ఇలాగా నడిచి వెళ్ళే వాళ్ళకి జాగ్రత్తలని చెప్పాలండి. అలా జాగ్రత్తలు చెప్పి ఎవరో టీచర్లు చెప్పచ్చు, స్కూల్ యాజమాన్యం చెప్పచ్చు. వాళ్ళ ప్రాణాలు రక్షించాలండి. ఇది పిల్లల యొక్క ప్రాణాలు రక్షించాలి. వాళ్ళకి ఆ వయసులో ఆ ఈత సరదా కానీ లేదంటే ఆ నడిచే మార్గంలో ఒక్కొక్కసారి కారు రోడ్డుని దాటుతూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటుంటారండి. చాలా ఫాస్ట్గా వెహికల్స్ వస్తుంటాయి, వాటి ఆలోచించుకుంటే వీళ్ళు రోడ్డు దాటాలని కోరుకుంటారు, కానీ ఈ ఫాస్ట్గా వస్తున్న వెహికల్స్ మనలాగా పెద్దోళ్ళలాగా అటు ఇటు చూసుకుని వెళ్ళటం అనేది ఉండదు. అందుకే టీచర్లు, ఈ స్కూల్ యాజమాన్యం, పేరెంట్స్, పెద్దలు అందరూ కూడా చెప్పాలి, మీరు ఎప్పుడు రోడ్డు దాటుతున్నా అటు ఇటు చూసుకోండి, అప్పుడు రోడ్డు దాటండి. ఈత సరదా ఉంటే మేము తీసుకెళ్తాము, తల్లిదండ్రుల దగ్గరుండి ఈతకి తీసుకెళ్ళండి, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళండి. వచ్చే దారిలో అందరూ కూడా ఆ ఊరి పెద్దలు కానీ తల్లిదండ్రులు వచ్చే దారిలో రెక్కి నిర్వహించడం, అంటే ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఒక 10 days 15 days వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. వీళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎలా నడిచి వస్తున్నారు. ఇలా గుంపులు 5-6 మంది రోడ్డు వేస్తే రోడ్డు అంతా కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. అంటే పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు ఎలా నడవాలో. నేను నిన్నగా ఒక వీడియో చూశానండి. ఇది ఆ స్టూడెంట్ వస్తుంటే ఒక ఎద్దు వచ్చేసి పొడిచేస్తుందండి. ఇది ఎంత ఆపినా ఆగట్లేదు. అలా కుక్కలు గుంపులుగా వచ్చేసి పిల్లల మీద దాడి చేస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పేరెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఊరి పెద్దలు కూడా ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవరున్నాళ్ళు పిల్లలతో అవకాశం ఉంటే పిల్లలతో పాటు నడుచుకుంటూ వెళ్ళటం, మళ్ళీ నడుచుకుంటూ ఆ పిల్లలు అంటే ఆ ఊరి పెద్దలు ఖాళీగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అంటే నడక ప్రాక్టీస్ అవుతుంది, అంటే నడక వ్యాయామం చేసినట్టు అవుతుంది, పిల్లల్ని జాగ్రత్తగా అప్పచెప్పినట్టు అవుతుంది. ఆ ఊరి ధర్మాత్ములు కానీ మంచివాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు ఆ పిల్లలతో పాటు రండి, పిల్లల్ని స్కూల్లో అప్పచెప్పండి, మళ్ళీ స్కూల్ నుంచి తీసుకువెళ్ళండి. ఖాళీగా ఉన్నవాళ్ళు అది టీచర్లు కూడా ప్రతిసారి అవగాహన చెప్పాలి, అంటే అవగాహన గురించి పిల్లల్లో ప్రాణాలు రక్షించాలి. ఇది ఇంక ఇటువంటి చర్యలు అంటే ఇటువంటివి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ రిపీట్ అవ్వకుండా టీచర్లు, పెద్దలు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు, అంటే పిల్లలు ఎవరైతే నడిచి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా తగిన అవగాహన కల్పించాలి. అలాగే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కూడా వాళ్ళ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రోడ్డు దాటేటప్పుడు ఎలా పడితే వాళ్ళు వెళ్ళొద్దని చెప్పాలి, స్కూల్ యాజమాన్యం చెప్పాలి, అలాగే టీచర్లు చెప్పాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు అందరూ కూడా కలిసికట్టుగా తల్లిదండ్రులు కానీ, టీచర్లు, స్కూల్ యాజమాన్యాలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి పిల్లల యొక్క ప్రాణాలు రక్షించమని నేను వేడుకుంటున్నాను.